సుందరమైన అడవిలో ఓ తెల్ల పిల్లి ఎర్ర రంగు గౌను ధరించి నడుస్తూ వెళ్తుంది. ఆమె చేతిలో ఒక బుట్ట, అందులో తీపి పళ్ళతో నిండి ఉంది. ఆమె అవ్వ కోసం వాటిని తీసుకెళ్తుంది. అదే అడవిలో ఓ తోడేలు పసిగట్టి పిల్లిని గమనించాడు. అతడు దూరంగా ఉండి ఆలోచించాడు. ఈ చిన్ని పిల్లిని మోసగించాలి అని అనుకున్నాడు. అప్పుడు అతడు దగ్గరికి వచ్చి మృదువుగా ఇలా అడిగాడు, చిన్నారి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నాడు. అప్పుడు పిల్లి నవ్వుతూ, మా అవ్వకి తీపి పళ్ళు తీసుకెళ్తున్నాను అంది. తోడేలు తన మాటలతో మోసగించేందుకు ప్రయత్నించాడు. ఇక్కడ చిన్న దారి ఒకటి ఉన్నది. ఆ దారిన పోతే త్వరగా ఇంటికి చేరుకోవచ్చు అని అన్నాడు తోడేలు. కానీ పిల్లి తెలివిగా అర్థం చేసుకుంది. ఇలా అన్నది, నాకు నా మార్గం తెలుసు. ఆ దారి నుంచే పోయినా త్వరగా వెళ్ళిపోతాను అని అంటుంది అని చెప్పి పిల్లి అక్కడి నుండి అడవి గుండా వేగంగా పరిగెత్తింది. తోడేలు పిల్లిని మోసం చేద్దామనుకున్నాడు. కానీ పిల్లి తెలివిగా మాట్లాడి అక్కడి నుంచి తప్పించుకునేందుకు తోడేలు పిల్లి తెలివితేటలకు చాలా ఆశ్చర్యపోయాడు. పిల్లి విజయంతో ఇంటికి చేరుకొని అవ్వతో కలిసి సురక్షితంగా సంతోషంగా గడపసాగింది.